హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈ రోజు మనం ఈసెట్ సంబంధించి మ్యాథ్స్ లో భాగంగా మ్యాట్రిక్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనే 4 ఎలిమెంట్స్ తీసుకుంటే ఇంకా వీటి మనం రోస్ అండ్ కాలమ్స్ లో ఇంకా మనం అరేంజ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఇలా తీసుకున్నాం అనుకోండి. దీంట్లో రో అంటే ఏది, కాలం అంటే ఏదంటే ఇది రో కింద తీసుకుంటాము, దీన్ని మనం కాలం కింద తీసుకుంటాం. అర్థమైంది కదా? సో అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనేది దీని డెఫినేషన్. సరే, మనం జస్ట్ బేసిక్ ఇది డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేసి మనం టైప్స్ లో అయితే వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనకి ఇంపార్టెంట్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రో మ్యాట్రిక్, కాలం మ్యాట్రిక్, స్క్వేర్ మ్యాట్రిక్ 1 by 1 అయితే మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది? రో మ్యాట్రిక్. రో మ్యాట్రిక్ అంటే ఇంకా మ్యాట్రిక్, ఈ మ్యాట్రిక్ లో ఎలిమెంట్స్ రో ఫామ్ లో మాత్రమే ఉంటాయి, అంటే కాలమ్స్ వైజ్ గా ఉండదు. సో దాన్ని మనం రో మ్యాట్రిక్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా 2 3, సారీ ఇక్కడ మనం కామా పెట్టకూడదు, 2 3 4, దీన్ని మనం ఏమనొచ్చు? రో మ్యాట్రిక్ అనొచ్చా? ఎగ్జాక్ట్లీ దీన్ని రో మ్యాట్రిక్ కింద తీసుకోవచ్చు. అదే విధంగా మరి కాలం మ్యాట్రిక్ అంటే ఏం తీసుకోవచ్చు? కాలం మ్యాట్రిక్ అంటే కాలం వైజ్ గా రాయాల్సి వస్తుంది మనం. అంటే ఎలా? 3 4 5, దీన్ని మనం ఏమనొచ్చు? కాలం మ్యాట్రిక్ అనొచ్చు. అర్థమైంది కదా పాయింట్? సో దీన్ని కాలం మ్యాట్రిక్ అంటాము, దీన్ని రో మ్యాట్రిక్ అంటాం. తర్వాత మనకు స్క్వేర్ మ్యాట్రిక్. ఎందుకు దీని గురించి మనం అంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి మనం ఎందుకు నేర్చుకుంటాం అంటే ఇంకా ఈ సెట్ లో మనకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే మనకి ఈ ఏరియా నుంచి వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? స్క్వేర్ మ్యాట్రిక్. స్క్వేర్ మ్యాట్రిక్ అంటే దాని నేమ్ లోనే ఉంది కదా, స్క్వేర్ మ్యాట్రిక్ అంటే 2 3 4 5, అంటే 2 rows 2 columns ఉన్నాయి. సో దీన్ని మనం ఏమనొచ్చు? మనం స్క్వేర్ మ్యాట్రిక్ అనొచ్చు. అదే విధంగా 3 by 3 ఫామ్ లో కూడా ఉండొచ్చు. 3 by 3 అంటే తెలుసు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ 2 columns ఉన్నాయి. అదే విధంగా మనం 3 columns 3 rows పెట్టుకుంటే దాన్ని మనం 3 by 3 మ్యాట్రిక్ అంటాం. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్. రెక్టాంగులర్ మ్యాట్రిక్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని రెక్టాంగిల్ ఫామ్ లో ఇంకా మనం మ్యాట్రిక్ ఉందనుకోండి, దాన్ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్ అంటాం. ఎగ్జాంపుల్ కి 1 2 3 4 5 6, అర్థమైందా? దీన్ని మనం రెక్టాంగిల్ మ్యాట్రిక్ అనొచ్చు. 2 by 2 కానీ 3 by 3 కానీ ఉంటే మనం దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్ కింద తీసుకుంటాము, లేదా ఈ విధంగా అన్ఈవెన్ గా ఉంటే దీన్ని మనం రెక్టాంగిల్ మ్యాట్రిక్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకు, నెక్స్ట్ డెఫినేషన్ ఏముంది అంటే గనక డయాగ్నల్ మ్యాట్రిక్. డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే గనక సో ఇక్కడ రాద్దాం, స్పేస్ లేదు కదా, ఇక్కడ రాద్దాం. డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే డయాగ్నల్స్ లో మాత్రమే వాల్యూస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 0 0 0 2 0 0 0 3 ఎగ్జాంపుల్ కి ఇలా డయాగ్నల్ లో మాత్రమే. దీన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూ కూడా అనొచ్చు, ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అనొచ్చు. ఈ డయాగ్నల్స్ లో మనకు నంబర్స్ ఉండి రిమైనింగ్ అంతా జీరోస్ ఉంటే దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్ కింద తీసుకుంటాం. క్లియర్? తర్వాత మనకు నెక్స్ట్ ఏముంది? స్కేలార్ మ్యాట్రిక్ ఉంది. మరి స్కేలార్ మ్యాట్రిక్ అంటే ఏంది? స్కేలార్ మ్యాట్రిక్ అంటే సేమ్ ఇదే డయాగ్నల్ లో మాత్రమే ఉండాలా, సేమ్ వాల్యూ ఉండాలి. అంటే ఇక్కడ 5 ఉండాలా, ఇక్కడ కూడా 5 ఉండాలా, ఇక్కడ కూడా 5 ఉండాలి. దాన్ని మనం ఏమంటాం? స్కేలార్ మ్యాట్రిక్ అంటాం. డయాగ్నల్ మ్యాట్రిక్ అంటే డయాగ్నల్ లో నంబర్స్ ఉండాలా, స్కేలార్ మ్యాట్రిక్ అంటే ఆ నంబర్స్ ఒకటే నంబర్ అయి ఉండాలా. మరి ఐడెంటిటీ మ్యాట్రిక్ ఆ యూనిట్ మ్యాట్రిక్ అంటే ఏమంటే గనక ఇక్కడ మనకు ఖచ్చితంగా 1 ఉండాలా, వేరేది ఉండకూడదు. 1 1 1, దీన్ని మనం ఏమంటామంటే ఐడెంటిటీ మ్యాట్రిక్ అంటాం. డయాగ్నల్ మ్యాట్రిక్, స్కేలార్ మ్యాట్రిక్, ఐడెంటిటీ మ్యాట్రిక్ ఇవన్నీ చూసేకి ఒకటే రకంగా ఉన్నాయి కదా, క్లియర్ గా మనకు. సో కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. తర్వాత లాస్ట్ వన్ కాదు, ఇక్కడ మనకి 8th వన్ ఏముంది? జీరో మ్యాట్రిక్ ఆర్ నల్ మ్యాట్రిక్ అంటాం. జీరో మ్యాట్రిక్ అంటే ఏం లేదు, మొత్తం అన్ని కూడా జీరోసే ఉంటాయి, దీన్ని మనం జీరో మ్యాట్రిక్ అంటాం. సో 8 వరకు మనం చూసినాం కదా. నెక్స్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాము 9th వన్. సో మనం 9th తీసుకుంటే కనుక ట్రయాగ్నల్ మ్యాట్రిక్ అంటాం. సో ట్రయాగ్నల్ మ్యాట్రిక్ అంటే కనుక సో ఇక్కడ మీనింగ్ ఏమంటే కనుక దీంట్లో మరి 2 టైప్స్ ఉంటాయి ట్రయాంగిల్లో. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాము, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటే ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సో 2 3 4 5 6 7 ఎగ్జాంపుల్ కి 0 0 0, ఓకేనా? ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? మనకి అప్ సైడ్ మాత్రమే ట్రయాంగిల్ ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అంటే వాల్యూస్ పైన మాత్రమే ఉన్నాయి కాబట్టి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అదే విధంగా వాల్యూస్ కింద ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6, ఇంక రిమైనింగ్ అన్ని ఏమున్నాయి మనకు? జీరోస్ ఉన్నాయనుకోండి, దీన్ని మనం ఏమనొచ్చు? సో ఈ విధంగా ఉండొచ్చు, లేదా ఇక్కడ వాల్యూస్ ఉండి ఉండొచ్చు, ఇది కూడా ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నా కూడా, ఇలా విధంగా ఉన్నా కూడా, అంటే ట్రయాంగిల్ కింద ఉంది మనకు, దీన్ని మనం ఏమంటామంటే బిలో ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం, ఆర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. అంటే లోయర్ లో మాత్రమే మనకు ఇక్కడ అప్పర్ లో ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ లోయర్ లో ట్రయాంగిల్ ఉంది. అర్థమైందా? సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాము, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్ అంటాం. సో ఇది కూడా మనకు అర్థమైంది. నెక్స్ట్ వన్ ఏముంది మనకు? సిమెట్రిక్ మ్యాట్రిక్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏంది? సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే కనుక ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దీన్ని మనం ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈ రూల్ ని సాటిస్ఫై చేయాలి. అంటే దాని మీనింగ్ ఏమంటే ఒక మ్యాట్రిక్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ కి 2 3
5 తీసుకున్నాం ఎగ్జాంపుల్కి. సో దీన్ని ఏం చేసినాము, ట్రాన్స్పోజ్ చేసాం. ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, ఇది రోనా కాలమా, ఇది రో కదా, దీన్ని కాలం వైజ్గా రాస్తా అంటే 3 2. సో ఇది రో కదా, దీన్ని కాలం వైజ్గా రాస్తా 2 5. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, మనకి ఇది రెండు సేమ్ ఒకటే రంగు కనిపిస్తున్నాయి, రెండు ఒకటే రంగు కనిపిస్తున్నాయి అంటే ఏని ట్రాన్స్పోజ్ చేసినా కూడా ఏనే వస్తుంది. దీన్ని మనం ఏమంటాం, సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటాం. రూల్ అర్థమైంది కదా క్లియర్గా, సిమెట్రిక్ మ్యాట్రిక్. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది మనకు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఇంకా సేమ్ లాజిక్, కానీ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవ్వాలా. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంతవరకు అయితే మనం జనరల్గా ఆ పేరుతో మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి. సో సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రావాలా, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అని రాయాలా. సో ఇప్పుడు దీని ప్రకారంగా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి సార్ అంటే కనుక మనం 0 -2 2 0. ఓకేనా, ఈ విధంగా తీసుకోవచ్చా. సో దీన్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేయండి, ఏ ట్రాన్స్పోర్ట్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే మైనస్ ఏ వస్తుంది. సో దీన్ని మనం ఏమనొచ్చు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ అనొచ్చు. క్లియర్. సరే, నెక్స్ట్ వన్ ఏముంది మనకు, ఆర్థోగోనల్ మ్యాట్రిక్. నెక్స్ట్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్ ఉన్న రూల్ ఏమంటే, ఇక్కడ రూల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అని రావాలా. అంటే ఒక మ్యాట్రిక్ తీసుకొని దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్ రావాలి, అంటే వన్స్ వచ్చే మ్యాట్రిక్ రావాలి. దీన్ని మనం ఏమంటామంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటాం. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్. సింగులర్ మ్యాట్రిక్ అంటే ఏం లేదు, దీన్ని కనుక మనం డెట్ చేస్తే ఇంకా అంటే ఏడి మైనస్ బీసీ చేస్తే వచ్చే వాల్యూ ఏముండాలా, 0 ఉండాలి. దాన్ని మనం ఏమంటాం, సింగులర్ మ్యాట్రిక్ అంటాం. సో సింగులర్ మ్యాట్రిక్, ఏ మ్యాట్రిక్ హూజ్ డిటర్మినెంట్ ఇస్ 0, దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్ అంటాం. ద మ్యాట్రిక్ హూజ్ డిటర్మినెంట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, అంటే డెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం ఏమంటాం, నాన్ సింగులర్ మ్యాట్రిక్ అంటాం. క్లియర్, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ హెర్మెటైన్ మ్యాట్రిక్ అంటాం. నెక్స్ట్ వన్ హెర్మెటైన్ మ్యాట్రిక్. సో ఇక్కడ రూల్ ఏమంటే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏనే అవుతుంది. అంటే ఏంది మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్క్వేర్ చేసినా, ఎగ్జాంపుల్కి ఇక్కడ రాస్తా, ఏ స్క్వేర్ చేసినా ఏనే వస్తుంది, ఏ క్యూబ్ చేసినా ఏనే వస్తుంది, ఏ పవర్ 4 చేసినా కూడా ఏనే వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే హెర్మిటైన్ మ్యాట్రిక్ అంటాం. లాస్ట్ వన్ ఏముంది మనకు, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ అంటే ఏమంటే ఇంకా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ వస్తే దీన్ని మనం ఏమంటామంటే ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ అంటాం. కావాలనుకుంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కనిపిస్తుంది కదా స్క్రీన్, ఇవన్నీ కూడా ఫార్ములాస్ అన్ని, వాల్యూస్ అన్ని ఒకసారి రిమైండ్ చేస్తా చూడండి, అంటే రివిజన్ చేస్తాను. ట్రయాంగులర్ మ్యాట్రిక్ తీసుకుంటే అప్పర్ ట్రయాంగులర్, లోయర్ ట్రయాంగులర్. అప్పర్ ట్రయాంగులర్ అంటే ట్రయాంగిల్ పైన వస్తుంది, లోయర్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ కింద వస్తుంది. క్లియర్. సిమెట్రిక్ మ్యాట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఆర్థోగోనల్ మ్యాట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, సింగులర్ అంటే డెట్ ఈజ్ ఈక్వల్ 0, నాన్ సింగులర్ అంటే డెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. హెర్మెటైన్ మ్యాట్రిక్ అంటే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏనే రావాలా, అంటే ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4 ఏదన్నా కూడా ఏనే రావాలా. ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేసే ట్రై చేద్దాము నెక్స్ట్ వీడియోలో. ఇది జస్ట్ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కింద తీసుకుందాం, అంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూసినాము. క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం స్టెప్ బై స్టెప్.